సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చిద్దామంటూ ప్రతి సవాల్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ ప్రతి సవాల్కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదురు సవాల్ చేశారు. లెక్కలతో సహా తెలంగాణ భవన్ కు వస్తాను అన్నారు. ఒకవేళ తాను చూపించే లెక్కలు తప్పని తేలితే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారని మంత్రి జూపల్లి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ చేశారు. కొద్దిసేపటి క్రితం కేటీఆర్, హరీష్ రావు పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ చేరుకున్నారు. కాసేపట్లో హరీష్ రావు గన్ పార్క్ దగ్గరకు చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డి ఓటండి. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన దానిపైన కూడా హరీష్ రావుని ఇప్పటివరకు పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం ప్రజెంట్ చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటు నుంచి కూడా మేము వెళ్ళనీయము అనే దానిపైన కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఒక పక్క ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క పోలీసులకు సంబంధించినందుకు మాత్రం పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము వెళ్ళనీయము హరీష్ రావు అనే దానిపైన కూడా వాళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ చూడొచ్చు, హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాము. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పటివరకే పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకే మనం ప్రజెంట్ చూడొచ్చు, హరీష్ రావుని వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పోలీసులు అయితే ఇప్పటివరకు అన్నారు. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ భవన్ చుట్టూ ఇప్పటివరకు భారీగా కూడా పోలీసులను కూడా మోరించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క పోలీసులకు సంబంధించిన దానిపైన కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం ఇచ్చిన సవాళ్ళు కూడా స్వీకరిస్తున్నామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చూడొచ్చు, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఉన్నారు. హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక పక్క తోపులాట కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వెళ్ళనీయము అంటూ కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే సవాల్ ఉందో సవాళ్ళకు సంబంధించిన దానిపైన కూడా ఈ సవాళ్ళను మేము స్వీకరిస్తున్నాము కూడా ఇప్పటివరకు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క చూడొచ్చు, మనం ప్రజెంట్ మాత్రం నేతలందరూ కూడా ఇక్కడే తెలంగాణ భవన్ ముందు మాత్రం ఒక పక్క అడవి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క హరీష్ రావు Navin.